వాస్తు నియమానుసారంగా ఒక నిర్మాణం చేపట్టేప్పుడు ఒక కర్మాగారం లేదా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసేటప్పుడు మేనేజర్ యొక్క ఛాంబర్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, లేదా ఒక కళాశాల పాఠశాల లాంటిది ఏర్పాటు చేసినప్పుడు ప్రిన్సిపల్ యొక్క ఛాంబర్ ఎక్కడ ఉండాలి, ఒక గృహస్థుడి యొక్క ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడ ఉండొచ్చు, డైనింగ్ హాల్, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనువైన ప్రాంతం యమ అనేటువంటి దేవతా స్థానం అని వాస్తు శాస్త్రం చెబుతుంది. యమ అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఒక నిర్మాణం చేపట్టేప్పుడు ఒక కర్మాగారం లేదా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసేటప్పుడు మేనేజర్ యొక్క ఛాంబర్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, లేదా ఒక కళాశాల పాఠశాల లాంటిది ఏర్పాటు చేసినప్పుడు ప్రిన్సిపల్ యొక్క ఛాంబర్ ఎక్కడ ఉండాలి, లేదా ఒక గృహస్థుడి యొక్క ఇంట్లో బెడ్రూమ్ ఎక్కడ ఉండొచ్చు, లేదా డైనింగ్ హాల్, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి అత్యంత అనువైన ప్రాంతం యమ అనేటువంటి దేవతా స్థానం అని వాస్తు శాస్త్రం చెబుతుంది. యమ అనేటువంటి దేవతా స్థానం ఏకాశీతి పద వాస్తులో మన నిర్మాణాలు చేపట్టాలి. మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాస్తు సాహిత్యానుసారం ఒక నిర్మాణం చేపట్టాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో చేపట్టాలి. ఏకాశీతి పదవాస్తు అంటే ఏంటంటే నిర్మాణం చేపట్టదలిచినటువంటి ప్రాంతాన్ని 10 అడ్డు వరుసలు 10 నిలువు వరుసలుగా విభజిస్తే 81 భాగాలుగా ఏర్పడుతుంది. అంటే 9x9 81 పదాలుగా ఏర్పడతాయి. ఇగో ఈ బాక్స్ ని ఒక పదం అంటాం. ఇట్లా 81 పదాలు ఏర్పడ్డ తర్వాత ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఆ 45 దేవతా స్థానాలు ఇట్లా విభజించబడ్డాయి. అంటే వీటిని 4 వీధులుగా విభజించారు. బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, పైశాచ విధి. పైశాచ విధి, మనుష్య విధి, దేవ విధి, బ్రహ్మ విధి అని 4 విధాలుగా విధి విన్యాసం చేయడం జరిగింది. దీన్ని ఫర్దర్ విభజించి 45 దేవతా స్థానాలుగా గుర్తించారు. అವೆట్లా? శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ్, సర్ప్, అతిథి, దితి, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్. ఇవి మొత్తం 45 దేవతా స్థానాలు. ఈ 45 దేవతా స్థానాల్లో మనకు తూర్పున ఉన్నటువంటి 9 వదిలేసిన తర్వాత అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ అంటే దక్షిణం వైపు మధ్యలో ఉండేటువంటి స్థానాన్నే యమస్థానం అంటారు. దక్షిణం వైపు మధ్యలో ఉండేటువంటి పైశాచ విధిలో దక్షిణం వైపు మధ్యలో ఉండే స్థానాన్ని యమస్థానం అంటారు. ఈ యమస్థానం దేని గురించి చెబుతుంది ఏంటి అంటే, మన వాస్తు అధ్యయనంలో ఒక దేవతా స్థానాన్ని అధ్యయనం చేయాలంటే ఆ దేవత యొక్క వాహనం, ఆభరణాలు, ఆయుధాలు, పరివారం, ఇవన్నీ విషయాలను అధ్యయనం చేస్తే ఆ దేవత యొక్క క్వాలిటీస్ తెలుస్తాయి. ఆ దేవత పదం ద్వారా వాస్తు విజ్ఞానం మనకి ఏం చెప్పదలుచుకుంటుందో అర్థమవుతుంది. దీన్నే ఐకనోగ్రఫీ అంటారు. ఓకే, ఇప్పుడు యమస్థానం యొక్క లక్షణాలు ఏంటి? యమస్థానం అంటే మనకు పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి, అష్టాంగ మార్గాలు అంటారు. పతంజలి యోగ సూత్రాలు ఏంటివి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 మార్గాల్లో ఫస్ట్ది యమ, రెండవది నియమ. ఈ రెండిటికి సంబంధించిందే మన యమస్థానం. యమ నియమాలను అనుసరించేట్టుగా ఉండాలి. యమ నియమాలేంటి? యమ నియమాలు అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. ఈ 10 లక్షణాలు యమస్థానం ద్వారా మనం పొందుతాం లేదా వదులుకోవాల్సి వస్తుంది. బాగుంటేనేమో యమస్థానం వాస్తు ప్రకారం బాగుంటేనేమో ఆ లక్షణాలన్నీ మనం ఇనుమడించుకుంటాం.
లేదా నెగిటివ్ గా ఉన్నట్టయితే ఆ లక్షణాల యొక్క నెగిటివ్ క్వాలిటీస్ ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబ సభ్యులు అనుభవించాల్సి వస్తుంది అని వాస్తుశాస్త్రం చెప్తుంది. అయితే యమస్థానం ద్వారా, ఐకనోగ్రఫీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? యమస్థానంలో, యమ అంటే యముడు, యముడి యొక్క వాహనం ఏంటి? దున్నపోతు. ఆయన చేతిలో పాశం ఉంటుంది, కత్తి ఉంటుంది, కర్ర ఉంటుంది. ఇవి ఆయన ఆయుధాలు. ఆయన పక్కన చిత్రగుప్తుడు ఉంటుంది. చిత్రగుప్తుడు మనసుకు సంకేతం, పాశం మోహానికి సంకేతం. చిత్రగుప్తుడు తర్వాత ఈయన యొక్క భార్య, యముడి యొక్క భార్య దుమోరి. ఈమె తర్వాత చిత్రగుప్తుడు ఆత్మకు సంకేతం. ఇట్లా ఈ లక్షణాలను బట్టి మనం ఐకనోగ్రఫీ ద్వారా యమస్థానాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ యమస్థానం పాజిటివ్ గా ఉంది, ఒక మంచి ఆఫీస్ ఏర్పాటు చేసాం, అందులో మేనేజర్ యొక్క ఛాంబర్ ఉంచాం, ఎలా ఉంటుంది? యమస్థానాన్ని అద్భుతంగా నీట్గా మంచి కలర్తో ఏర్పాటు చేసినప్పుడు యమస్థానం ఇచ్చేటువంటి పాజిటివ్ లక్షణాలు: సత్యం మాట్లాడతాడు ఆ వ్యక్తి, లేదా ఆ వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తి సత్యాన్నే మాట్లాడతాడు, నిజాన్నే చెబుతాడు. నెక్స్ట్, అప్రమత్తతతో ఉంటాడు. తను చేసేటువంటి విధి నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తతతో ఉంటాడు. నెక్స్ట్, మోహానికి లోబడడు. తన స్థాయిని మించి ఏ మోహాలకు, తన అర్హతను మించి ఏ విధమైన మోహాలకు లోబడడు. ఎప్పుడు? యమస్థానం పాజిటివ్లీ చార్జ్ అయినప్పుడు. అంటే యమస్థానంలో ఒక యాంటీ కలర్ ఉండకపోవడం కానీ, గోడలు పగుళ్ళు ఉండకపోవడం కానీ, ఫ్లోర్ చాలా చదునుగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ మంచి లక్షణాలతో ఉంటే ఈ లక్షణాలన్నీ వస్తాయి. ఇల్లు, ఆఫీసు, కంపెనీపై నియంత్రణ ఉంటుంది ఆ వ్యక్తికి. ధనము, పేరు ప్రతిష్టలు సమృద్ధిగా అందుతాయి, దాన ధర్మాలు చేస్తాయి, ఆ వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు సదుపయోగం జరుగుతుంది. ఈ లక్షణాలన్నీ యమస్థానం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినప్పుడు, ఒకవేళ యమస్థానంలో వాస్తు దోషం ఉంటే ఏమవుతుందట? ధర్మాధర్మ వివేచన కోల్పోతాడు, తటస్థ స్థితిలో నిర్ణయాలు తీసుకోలేడు, మంచి చెడును వివేచనా శక్తిని కోల్పోతాడు. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు న్యూట్రల్ గా ఆలోచించలేని పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్, దురాశ, మోహం. దురాశ అంటే తన స్థాయికి, తన ఎలిజిబిలిటీకి మించి కోరుకోవడం. మోహం అంటే అనవసర విషయాల పట్ల కోరిక. ఇవన్నీ కలుగుతాయి. నెక్స్ట్, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, తద్వారా విజయం, లక్ష్యాన్ని చేరుకోలేడు. లేకపోతే లక్ష్యాలను, గమ్యాలను మళ్ళీ మళ్ళీ పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మోహం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్. పాశం, యముడి చేతిలో ఉండే పాశం మోహాన్ని చెప్తుంది. మోహం అంటే అనవసరపు, మన ఎలిజిబిలిటీని మించి, మన లక్ష్యాలను మించి కొత్త వాటిని కోరుకోవడమే మోహం. ఈ స్థానం కానీ అపవిత్రమైతే వశం అవుతాడు. దేనికి? మోహానికి. యముడి చేతిలో ఉన్న పాశానికి లోబడినట్టే. కాబట్టి మోహానికి లోబడకుండా ఉండాలంటే యమస్థానం అత్యంత బాగుండాలి. ఫైనల్ గా అసంతృప్తి, ఎక్కువ సంగ్రహించాలి, ఎక్కువ సంగ్రహించాలి. ఇప్పుడు కొద్దిమంది యమస్థానం బాలేకపోయినా డబ్బులు సంపాదిస్తుండొచ్చు, కానీ ఆ ఆశ ఇంకా ఇంకా పెరుగుతుంది. ఆ సంపాదించిన డబ్బు సదుపయోగపడదు, సదుపయోగానికి ఉపయోగపడదు, దాన ధర్మాలు చేయాలనే ఆలోచన ఉండదు. కాబట్టి యమస్థానం ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ గా ఛార్జ్ కావద్దు. అంటే వాస్తు దోషం అంటే ఏంటి? భూమిలో శల్యం ఉండొచ్చు, లేదా యమస్థానంలో ఒక ఎంట్రన్స్ పెట్టొచ్చు, లేదా బాత్రూమ్ ఒకటి ఏర్పాటు చేయొచ్చు. టాయిలెట్ ని యమస్థానంలో ఏర్పాటు చేస్తే వాస్తు ప్రకారం తప్పు. కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్, మరి యమస్థానాన్ని ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలంటే, ఒక కర్మాగారం లేదా ఒక ఇండస్ట్రీని నడిపిస్తుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి చాలా బెటరు, లేదా మేనేజర్ కూర్చోవడానికి, ఒక విద్యా సంస్థ అయితే ప్రిన్సిపల్ ఉండడానికి, మాస్టర్ బెడ్రూమ్ కి, ఒక ఇంట్లో అయితే డైనింగ్ హాల్ కి. మరి మాస్టర్ బెడ్రూమ్, డైనింగ్, మేనేజర్ ఆఫీసు, లేదా ప్రిన్సిపల్ ఛాంబరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఇక్కడే ఉండాలా ఇల్లు మొత్తంలో అంటే కాదు, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వాస్తు నియమానుసారంగా. కానీ యమస్థానం అనేది ఇంకా పవర్ఫుల్. యమస్థానంలో కూడా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఏవేంటి? ఒక ఆఫీసు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, ఒక ప్రిన్సిపల్ ఛాంబర్, ఒక మేనేజర్ ఛాంబర్, లేదా ఒక బెడ్రూమ్, ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసుకోవడానికి యమస్థానం అనేది
చాలా మంచిది. యమస్థానంలో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.